ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు మేలు చేయాలని భావిస్తుంది. ప్రజలకు మెరుగైన పాలన అందించాలని ఆరాటపడుతుంది. అయితే ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం భిన్న వైఖరి అనుసరించింది. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు డబ్బు అందిస్తే వారంతట వారే అభివృద్ధి చెందుతారని భావించింది. అందుకే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేసింది. కానీ రాజధాని వంటి విషయంలో ఆ పార్టీ వైఖరి చాలా తప్పు. దానికి ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంది. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించింది. అక్కడ రిషికొండపై భవనాలు నిర్మించింది. వాటిని ముఖ్యమంత్రి కార్యాలయంగా సంకేతాలు పంపింది. విశాఖలో మంత్రులు ఉండేందుకు ప్రైవేటు భవనాలను సైతం గుర్తించింది. కానీ రాజధాని అంటే 1-2 భవనాలు కాదు. రాజధాని అంటే పాలనా కేంద్రం. రాజధాని అంటే ఓ రాష్ట్రానికి చిహ్నం. అటువంటిది భారీ భవంతిలో జగన్ ఉండి మిగతా మంత్రులు సామంతులుగా విశాఖ నగరంలో మకాం పెడితే అది ఎంతమాత్రం రాజధాని కాదు. దానిని గుర్తించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. అందుకే మీకు రాజధాని ఇచ్చామని చెప్పిన విశాఖ నగర ప్రజలు, ఉత్తరాంధ్ర వాసులు దీనిని ఆహ్వానించలేదు. దారుణంగా ఓడించారు. ఇప్పటికైనా అమరావతి రాజధాని విషయంలో జరిగిన తప్పిదాన్ని గుర్తించాలి వైసీపీ. గతానికి భిన్నంగా వ్యవహరిస్తే ఆ పార్టీకి రాజధాని అంశం ఎప్పుడూ ప్రమాదమే. 2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. అందరి అభిప్రాయాన్ని తీసుకుని అమరావతి రాజధానిని ఎంపిక చేసింది. ఆ సమయంలో జగన్ రెడ్డి స్పందించారు. నిండు శాసనసభలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడాన్ని ఆహ్వానించారు. మరింత భూమిని సేకరించాలని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. అలా చెప్పిన జగన్ రెడ్డికి అధికారం వచ్చేసరికి అభిప్రాయం మార్చేశారు. అమరావతి ఒక్కటే కాదు, మిగతా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పాలనా వికేంద్రీకరణ జరగాలి. అప్పుడు 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఏర్పాటు చేయాలని చెప్పుకొచ్చారు. అమరావతిని శాసన రాజధానిగా చేసి ప్రధానమైన పాలనా రాజధానిని విశాఖకు మళ్లించి రాయలసీమకు న్యాయ రాజధానిగా చూపి ఓట్లు కొల్లగొట్టాలని చూశారు. అయితే ఆయన ఒకలా తలిస్తే ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. దారుణ పరాజయాన్ని చూపి రాజధాని విషయంలో మీ ఆలోచన తప్పు అన్నట్లు గట్టిగానే సమాధానం చెప్పారు. దీని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం జగన్పై ఉంది. అయితే అమరావతి రాజధాని నిర్మాణంపై ఓ స్టాండ్ తీసుకునేందుకు సిద్ధపడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి కూడా ఆయనది. ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఎలాగూ ఆపలేరు. ఎందుకంటే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు సైతం పట్టాలెక్కుతున్నాయి. పైగా అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ పార్టీ ఇప్పటికే విషం చిమ్ముతోంది. అధికార పార్టీ ప్రచారం చేస్తోంది. ఇది ప్రజల్లోకి బలంగా వెళుతోంది. అదే సమయంలో జగన్ సొంత మీడియాతో సైతం దీనిపై విపరీతమైన కథనాలొస్తున్నాయి. అయితే ఇది సరికాదని మరోసారి రాజధానుల అంశం వైసీపీ మెడకు చుట్టుకోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.